తప్పు మీద తప్పు, తప్పని తెలిసినా తప్పు చేయడం, పిల్లలు ఉన్నా కూడా అక్రమ సంబంధాలు, చంపడం, చనిపోవడం వంటి ఎన్నో కేసులు వెలుగు చూస్తున్నాయి. అయినా సరే చాలామంది పద్ధతి మార్చుకోవడం లేదు. ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ప్రాణాలు తీస్తున్నాయా? కొన్ని కుటుంబాలని ఛిద్రం చేస్తున్నాయా? ఆ ఇంట్లోని పిల్లలను, వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నాయా? పశ్చిమ గోదావరి జంట ఏమైంది? గతంలో ఏం జరిగింది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. గతంలో ఇల్లీగల్ రిలేషన్ తప్పని చెప్పినా వినని వాయడం, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య పద్ధతి మార్చుకున్నాడా? చివరకు ఏమయ్యాడు? పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలో ఉంటారు సుబ్బారావు. ఈయనకు పెళ్లైంది, కానీ విజయలక్ష్మితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. విషయం తెలిసిన భార్య మందలించింది, అయినా వినలేదు. చివరకు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని చెట్టుకు కట్టేశారు ఈ ఇద్దరిని. ఆ తర్వాత నుంచి ఇంటికి రావడం మానేశాడు సుబ్బారావు. గతంలో మీరు చూసి ఉంటారు, ఇక్కడ ఈ జిల్లాలో 15/7/2025 ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన అక్రమ సంబంధం ఉంది అని చెప్పేసి ఇప్పుడు డిసీజ్డ్ రామకృష్ణ సుబ్బారావు గారు ఉన్నారు, సుబ్బారావు వైపు వీళ్ళిద్దరిని రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం. అప్పట్లో మీకు జిల్లాలో మీకు ఒక పెద్ద న్యూస్ వచ్చింది కదా, వీళ్ళిద్దరిని ఏదో కట్టేసి కొట్టి అని చేశారు, కేసు రిజిస్టర్ చేశారు గతంలో. సో అప్పటి నుంచి వీళ్ళిద్దరు అప్స్టాండింగ్లో ఉన్నారు. వీడు ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళలేదు. సుబ్బారావు అనేటోడు ఫ్యామిలీని వదిలేసి ఇంకా ఈమెతోనే ఉంటున్నట్టుగా సమాచారం. ఈమె కూడా ఇంకా అక్కడ వదిలేసి అప్పట్లో ఏదో అత్తిలి దగ్గర ఉండేవాళ్ళు, ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ చేరినట్టుగా. విజయలక్ష్మి కూడా వివాహం జరిగింది, పిల్లలు ఉన్నారు. రీసెంట్ గా చర్చికి వెళ్లి వస్తానంటూ ఇంట్లో నుండి బయలుదేరింది. ఎంతసేపటికి ఇంటికి రాలేదు. దీంతో పాలకోడేరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది కూతురు. కట్ చేస్తే ఉండి రైల్వే స్టేషన్ సమీపంలో పంట పొలాల వద్ద సుబ్బారావు మృతదేహం కనిపించింది. వెంటనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహం పక్కన 3 ఫోన్లు కనిపించాయట. ఈ ఫోన్లు మరో మర్డర్ను తెలిపాయి. మూడు ఫోన్లలో ఒక ఫోన్ ఫ్లైట్ మోడ్లో ఉంది. దాన్ని ఆన్ చేసిన కాసేపటికి విజయలక్ష్మి కూతురు నుండి ఫోన్ వచ్చిందట. ఫోన్ గురించి ఆరా తీస్తే తన తల్లి విజయలక్ష్మి ఫోన్ అని, తన తల్లి కొన్ని రోజుల నుండి కనిపించడం లేదని, దీంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చినట్టు తెలిపింది. దీంతో పోలీసులకు మరికాస్త అనుమానం వచ్చింది. మరింత పరిశీలిస్తే సుబ్బారావు ముల్తాడుకు తాళం చెవి ఉంది. సుబ్బారావు అనేతను ఆయన బాడీ మనకు రైల్వే స్టేషన్ అవతల పొలంలో దొరికింది కదా, సో దానికి అది ఆత్మహత్య కానీ మాకు ఇప్పుడు దాకా ఉన్నటువంటి సాక్ష్యాధారాలు. కాకపోతే మొన్నటి రోజు ఏమైంది, ఇప్పుడు ఈరోజు ఎవరైతే ఈవిడ చనిపోయినట్టుగా మనం వెళ్ళి చూసాము, విజయలక్ష్మి, కలిదిండి విజయలక్ష్మి, ఈమె వచ్చేసి పాలకోడేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వాళ్ళ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, మా అమ్మ కనపడటం లేదు అంటే. అక్కడ ఒక మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశారు ఆల్రెడీ పాలకోడేరు. సో ఆ మిస్సింగ్ కేసు ఉన్నప్పుడు చూస్తే వాళ్ళ మదర్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఇతను నిన్న ఇక్కడ చనిపోయాడు కదా సుబ్బారావు, ఆయన బాడీ దగ్గర 3 సెల్ ఫోన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక సెల్ ఫోన్ ఇది విజయలక్ష్మి. సో అది మనకు ఫ్లైట్ మోడ్లో ఉంది. సో ఫ్లైట్ మోడ్ను మళ్ళీ మనం ఆన్ చేసి నార్మల్ మోడ్లో పెడితే అప్పుడు వాళ్ళ అమ్మాయి కాంటాక్ట్లోకి వచ్చింది. మా మదరు కనిపించలేదని నేను కంప్లైంట్ ఇచ్చాను పాలకోడేరు పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు ఎక్కడ ఏంటి మా మదర్ అంటే, ఇట్లా ఇక్కడ ఈయన చనిపోయినాడు, ఈయన దగ్గర ఈ ఫోన్ దొరికిందమ్మా, ఆమె ఎక్కడుందో కూడా మేము కూడా చూస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఈ లాస్ట్ వీళ్ళు ఎవరితో మాట్లాడారు ఏంటి అని టవర్ లొకేషన్ చూసి ఈలోగా మనకు ఇక్కడ ఈ బాడీ ఉన్నట్టుగా మనకు కంప్లైంట్ ఇచ్చారు. వెళ్ళి చూస్తే ఇప్పుడు ఇక్కడ ఈమె చనిపోయింది. ఆ తాళంతో డోర్ ఓపెన్ చేసి చూడగానే వారికి మరో షాకింగ్ విషయం తెలిసింది. అందులో మంచానికి కట్టేసి ఉన్న విజయలక్ష్మి చనిపోయి ఉంది. బాడీ కాస్త కుదించినట్టు దగ్గరికి వచ్చి దారుణమైన స్థితిలో కనిపించిందట. మృతదేహం కాళ్ళ నుండి నడుముకు మడత పెట్టి ఆ తర్వాత మెడకు మెలేసి గట్టిగా కట్టేసి ఉందట. అంటే విజయలక్ష్మిని కూడా ఎవరో చంపేశారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరికి అనుమానం రాకుండా గదిలో పెట్టి తాళం వేసి ఆ తాళాన్ని సుబ్బారావు మొలతాడుకు కట్టేసుకొని ఉంటారని అనుమానిస్తున్నారు స్థానికులు.
సుబ్బారావు విజయలక్ష్మిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఇద్దరిని ఎవరైనా చంపి ఉంటారా అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మనం ఇప్పుడు తాళం కూడా ఈ ఇంటి తాళం వేసేసి నిన్న సుబ్బారావు చనిపోయినాడు కదా, ఆయన దగ్గర పాకెట్లో ఈ తాళం ఉంది. సో దాన్ని బట్టి ఈ తాళం ఎక్కడిది ఏంటి అని చూస్తే ఇది. సో నిన్న ఈరోజు మళ్ళీ మనం విఆర్ఓ గారి సమక్షంలో, తర్వాత మా ఫోరెన్సిక్ టీమ్ వాళ్ళు మంగళగిరి నుంచి వచ్చారు. సో వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళు ఇంకేదైనా అక్కడ సాక్ష్యాధారాలు ఉంటాయా, వేలుముద్రలు ఉంటాయా, లేకపోతే బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయా, ఇంకా ఎనీ అదర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ ఏమైనా ఉందా అనే కోణంలో మేము చేసే దర్యాప్తు కాకుండా వాళ్ళు మాకు సహకరించడానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం ఆ టీం వస్తుంది. సో వాళ్ళు వచ్చేదాకా మనం వెయిట్ చేసి అందరూ ఒకసారిగా విఆర్ఓస్ టీము ఇన్స్పెక్టర్ గారు అందరూ వెళ్ళి చూసిన తర్వాత దాంట్లో మనకు ఉన్నటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఫింగర్ ప్రింట్స్, ఛాన్స్ ఫింగర్ ప్రింట్స్ అన్ని కలెక్ట్ చేసి ఇప్పుడు బాడీని మనం పోస్ట్ మార్టం పంపిస్తున్నాం. డబుల్ మర్డర్, 2 కుటుంబాల్లో తీరని లోటు, ఊరిలో చెడ్డ పేరు, అక్రమ సంబంధం జీవితాలను కుటుంబాలను ఎలాంటి వ్యతకు గురిచేసిందో చూసారుగా. ఆల్రెడీ భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని మందలించినప్పుడు పరిస్థితి మార్చుకుంటే ఇద్దరు కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండేవారు. కొన్ని రోజులు మనస్పర్ధలు ఉన్నా కాలం అన్ని గాయాలను మార్చి సంతోషాన్ని ఇచ్చేది. కానీ సుబ్బారావు తన పరిస్థితి మార్చుకోకుండా భార్య పిల్లలను వదిలి అక్రమ సంబంధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈరోజు తాను శవమై విజయలక్ష్మిని కూడా శవంలా మారడానికి కారణమయ్యాడు. ఇద్దరు మారి ఉంటే 2 కుటుంబాలు ఈరోజు కంటతడి పెట్టేవి కావు.